ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరుస్తూ ఒకసారి ప్రభువుని ఘనపరుద్దాం. దేవుడు గత కాలంలో చేసినటువంటి ఆ మేలును బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ స్తోత్రమునాయన స్తోత్రమునాయన అంటూ స్తోత్రమునాయన అంటూ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందున ఇదిగో ఈ యొక్క సన్నిధిలో తన మహిమ సంచరించులాగున, తన సన్నిధి మనల్ని అమ్ము కప్పుకొనులాగున ప్రతి ఒక్కరం హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన నీ సన్నిధిలో నాతో నాయన నీ కృప కలుగునట్లుగా యేసయ్యా మీ సన్నిధి మాకు తోడుగా నిలబెట్టండి. పరలోక మహిమ ప్రతి బిడ్డని తాకునట్లుగా నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్నే స్తుతించుచు నిన్నే కీర్తించుచు నీ నామగాన పాడుచు నీ రాజ్యమును నేను చేరెదను. నిన్నే స్తుతించుచు నిన్నే కీర్తించుచు నీ నామగానమి పాడుచు నీ రాజ్యమును నేను చేరెదను. నిన్నే స్తుతించుచు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. ఆ మహిమ సింహాసనం ఎదుట పరలోక దూతలతో కలిసి ఆయన నామాన్ని ఆరాధించే ఆ ప్రశస్తమైన ఆ దివ్యమైన ఆ దినములో మనం ఏ విధముగా ప్రభువుని స్తుతిస్తామో అదే విధముగా పరలోకంలో అలాగే ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి స్తుతిద్దాం. సింహాసనము ఎదుట పరలోక దూతల సమూహముతో మహిమ సింహాసనము ఎదుట పరలోక దూతల సమూహముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతి గానమే పాడగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతి గానమే పాడగా, ఏమని వివరింతును ఆనంద గానమును, ఏమని వివరింతును ఆనందగానము. నిన్నే స్తుతించుచు నిన్నే కీర్తించుచు నీ నామగానమే పాడుచు నీ రాజ్యమును నేను చేరెదను. నిన్నే స్తుతించుచు. స్తోత్రం. ఎన్నో శ్రమలు మనకు ఎదురైనా, మనకంటే అనేక మంది శ్రమల పాలై ఆ పరలోక రాజ్యములో ఈ భూమి మీద అప్పచెప్పబడిన పనినంతా ముగించుకొని నిలిచిన పరిశుద్ధులతో కలిసి మనం ఆరాధించబోతున్నామే. ఈ శ్రమలన్నీ ఏమైపోతాయో, ఈ నిందలన్నీ ఏమైపోతాయో, ఈ కన్నీళ్ళన్నీ ఏమైపోతాయో. మహాశ్రమల మధ్యలో నుండి వచ్చిన పరిశుద్ధులతో
పరిశుద్ధులారో మానీయుడా మహోన్నతుడా నీ జయ గీతమే పాడనా మానీయుడా మహోన్నతుడా నీ జయ గీతమే పాడనా పాటివి కన్నీరు ఏ మగును నీ శ్రమలన్నీ ఏ పాటివి కన్నీరు నిన్నే స్తుతించుచు నిన్నే కీర్తించుచు నీ నామగానమే పాడుచు నీ రాజ్యమును నేను చేరదను నిన్నే స్తుతించుచు స్తోత్రం ఆయన సింహాసనాసీనుడై నా కుమారుడా నా కుమార్తె ఇదిగో నా కుడి పార్శ్వము రమ్మని పిలిచిన వేళ ఆ మహిమలో మనం ఏమవుతామో స్తోత్రం గ్లోరీ గ్లోరీ ఆమేన్ మహిమ సింహాస ఆసీనుడవై నీ గుడి భాషమునకు పిలువగా యేసయ్యా నీకే స్తోత్రము నాయనా మహిమ సింహాస ఆసీనుడవై నీ గుడి భాషమునకు పిలువగా యేసయ్యా యేసయ్యా ఏమవుదును యేసయ్యా యేసయ్యా ఏమవుదును నీ మహిమలో నేను ఏమవుదును నీ మహిమలో నేను ఏమవుదును నీ మహిమలో నేను ఏమవుదును నీ మహిమలో నేను ఏమవుదును నిన్నే స్తుతించుచు నిన్నే కీర్తించుచు నీ నామగానమే పాడుచు నీ రాజ్యములో నేను చేరదను నిన్నే స్తుతించుచు నిన్నే కీర్తించుచు నీ నామగానమే పాడుచు నీ రాజ్యములో నేను చేరదను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతి గానమే పాడనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతి గానమే పాడనా ఏమని వివరించును ఆనంద గానము ఏమని వివరించును ఆనంద గానము మానీయుడా మహోన్నతుడా నీ జయ గీతమే పాడనా మానీయుడా మహోన్నతుడా నీ జయ గీతమే పాడనా ఏమవును ఈ శ్రమలన్నీ ఏ పాటివి ఈ కన్నీరు ఏమవును ఈ శ్రమలన్నీ ఏ పాటివి ఈ కన్నీరు యేసయ్యా యేసయ్యా ఏమవుదును యేసయ్యా యేసయ్యా ఏమవుదును నీ మహిమలో నేను 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 ఏమవుదును ఆమేన్ హోలీ మైటీ లార్డ్ మైటీ ఫాదర్ స్తోత్రం సర్వశక్తి కలిగిన ప్రైజ్ ది లార్డ్ విమాల శందర రబబబబ శరరమ విమాల యేసయ్యా 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 నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచును కృప ఇవ్వండి కృప ఇవ్వండి కృప కలుగును గాక కృప కలుగును గాక దయ కలుగును గాక కలుగును గాక భక్తుల తల మీదకి అభిషేకం ఆమేన్
దేవా యేసయ్యా యేసయ్యా మమ్మల్ని దాటిపోని వారు, మమ్మల్ని బలపరచువారు. స్తోత్రం పరిశుద్ధుడు అని స్తుతిగానమే పాడగా ఏమని వివరింతును ఆనందగానము. మహనీయుడా మహోన్నతుడా అని జయగీతమే పాడగా ఏమగును ఈ శ్రమలన్నీ, ఏ పాటివి ఈ కన్నీరు. మహనీయుడా మహోన్నతుడా గీతమే పాడగా ఏమగును ఈ శ్రమలన్నీ, ఏ పాటివి ఈ కన్నీరు. నిన్నే స్తుతించుచు నిన్నే కీర్తించుచు నీ నామగానమే అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ మహిమ కలిగిన దేవుడిని, సర్వోన్నతుడైన దేవుడిని, నీ కొరకు నా కొరకు శిలువలో తన ప్రాణమును అర్పించిన దేవుడిని, మరణమును గెలిచిన యేసుని. నీ మహిమలోనే పరిపూర్ణమైన నీ సన్నిధి ఏ పాటి అవునేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం చేతులు ఆకాశం పెట్టి, మన రెండు చేతులు ఆకాశం పెట్టి, మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువా కేవలం మీ నామమును మాత్రమే స్తుతిస్తూ నాయనా, మీ నామమును మాత్రమే ఘనపరుస్తూ ప్రభువా మహిమ సింహాసనము ఎదుట పరలోక దూతల సమూహములో మేమందరము కూడి నాయనా నీ నామమును మహిమపరుచున్నట్లుగా కనికరము చూపండి. మహిమ గల మీ నామమునకు విలువ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి నాయనా. శక్తి చేత నేను, బలము చేత నేను కాక కేవలం మీ ఆత్మ చేత మాత్రమే అయ్యా అయ్యా మా బ్రతుకు దినములన్నీ మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని అప్పగించండి నాయనా. మహాశ్రమల మధ్యలో నుండి వచ్చిన పరిశుద్ధుల సమూహాన్ని చూస్తూ ప్రభువా సింహాసనాసీనుడైన నీ ఎదుటికి నాయనా ఓపికతో మా జీవితాలను వెళ్ళబుచ్చే భాగ్యాన్ని అప్పగించండి. కృప చూపు నాయనా, నీ కృప కాక మరేది మాకు వద్దు, నీ కృప కాక మరేది మా జీవితాలలో కనుమతం లేదు నాయనా. నాయనా నాయనా ఈ అంత్య దినముల రాకడక్షణ నీ వైపు చూస్తూ నాయనా, ప్రతి దినము ప్రభు ప్రతి క్షణం నీ వైపు చూస్తూ ప్రభు మా అడుగులు జాగ్రత్తగా వేసే భాగ్యాన్ని అప్పగించండి. సమాజముగా కూడుట మానక ఈలాగనే అయ్యా నిన్ను స్తుతిస్తూ 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 ఆరాధిస్తూ ముందుకు కొనసాగే భాగ్యాన్ని అప్పగించండి. మహిమ మీరు పొందుకొనమని ఆరాధనలో మమ్మల్ని నడిపించిన మీ దాసులను ప్రభు ఇసాగా నింకును మీరు బలపరిచి అనేక ప్రాంతాలలో ఒక బలమైన దూతగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఆత్మదేవుడా మీ శైలిలో మీ స్థాయిలో మీ దాసులు మీరు వాడుకొనమని ప్రార్థిస్తూ ఏకీభవించినటువంటి వారందరికీ తగు మాత్రం ఆశీర్వాదాలు మీరు అప్పగించమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడిగి పొందున్న మా పరమ తండ్రి. చెప్పండి గట్టిగా.